గాండ్లపేట మండలంలో శుక్రవారం కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ రోడ్ షో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గొడ్డు వెలగల, తుమ్మల బయలు, పెద్దతాండ, కటారుపల్లి, జూపల్లి, జీనులకుంట, గాండ్లపెంట పంచాయతీల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఈ నెల 13న జరిగే పోలింగ్ కార్యక్రమంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని వర్గాల వారితో పాటు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేనేం చెప్పినా నమ్మేస్తారని భ్రమలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మాట్లాడుతున్నారని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, వైసీపీ నాయకులు గోపాలకృష్ణ, మండల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ తాతం జగన్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టెండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.